హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చాలామంది అభ్యర్థుల కోరిక మేరకు 2023 జనవరి నుంచి 2024 జనవరి వరకు కరెంట్ అఫైర్స్ మ్యారథాన్ క్లాస్ అండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్యమైన అంశాలు ఏపీ స్టేట్ కరెంట్ అఫైర్స్ని మనము ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఈ ఒక్క వీడియో చూస్తే ఏపీ నుంచి ఎలాంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. పీడిఎఫ్ లింక్ మన యాప్లో ఉచితంగా ఆప్షన్ ఇస్తానండి, డౌన్లోడ్ చేసుకోవడానికి మన యాప్లో అందుబాటులో ఉంటుంది. ఫ్రీ మెటీరియల్ ట్యాబ్లో అయితే ఉంటుంది, అండ్ మన యొక్క వెబ్సైట్లో కూడా అప్డేట్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా? సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. హే గాయ్స్, అందరూ ఎదురు చూస్తున్నటువంటి రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ కావడం అయితే జరిగిందండి. మరి ఎనీ ఫుల్ కోర్సు 390 రూపీస్కి అందజేస్తున్నామండి. గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిఎస్సి చాలా వరకు ఉన్నాయి. సో ఆర్ఆర్బీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. 6 months వ్యాలిడిటీ. ఎనీ టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలకి అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీ. 50,000 క్వశ్చన్స్ ఉంటాయి. అంతేకాకుండా టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా అందుబాటులో ఉంటాయి. మంచి అవకాశం, సువర్ణ అవకాశం ఉపయోగించుకోండి. ఈ అవకాశం 25వ తారీఖు నుంచి 31వ తారీఖు జనవరి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో గాయస్, ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. 2023 ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా వెంకట జ్యోతిర్మయి, గోపాలకృష్ణరావు ప్రమాణ స్వీకారం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అదనపు న్యాయమూర్తులుగా ప్రతాప వెంకట జ్యోతిర్మయి మరియు వేణుతురు మల్లి గోపాలకృష్ణరావు ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది. వీరితో ఎవరు ప్రమాణ స్వీకారం చేశారండి? అప్పుడు ఉన్నటువంటి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు ప్రమాణ స్వీకారం చేయించడం అయితే మనము చూడవచ్చు. మొదటి కోడ్ హాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లక్ష్మణ్ రావు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించడాన్ని మనమైతే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, విశాఖ రైల్వే స్టేషన్కు హరిత గుర్తింపు అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. తూర్పు కోస్తా రైల్వే జోన్లోని వాల్తేరు డివిజన్ పరిధిలో ఉన్న విశాఖపట్నం రైల్వే స్టేషన్కు మరో గుర్తింపు లభించింది. ఏంటంటే అది ఈట్ రైట్ స్టేషన్. ఈట్ రైట్ స్టేషన్ అంటే దీనికి అత్యుత్తమంగా గ్రీన్ రైల్వే స్టేషన్ ధృవీకరణ సొంతం చేసుకోవడం అయితే జరిగింది. ఏపీలో మొట్టమొదటి రైల్వే స్టేషన్ అండి. వాల్తేరు డివిజన్లో ఉన్నటువంటి విశాఖ రైల్వే స్టేషన్కి ఈ గుర్తింపు లభించింది. ఎందుకోసమండి? పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపే విధానాలను సమర్థవంతంగా అడ్డుకునేలా నిర్వహణ కొనసాగిస్తే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఈ గుర్తింపును అందజేస్తుంది. ఓకే, 6 పర్యావరణ విభాగాల్లో విశాఖపట్నంకి 100 మార్కులకు 82 మార్కులు అయితే వచ్చినట్లుగా తెలియజేశారు. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ అండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏబిడిఎంలో ఏపీకి 5 జాతీయ అవార్డులు. ఏబిడిఎం అంటే ఏంటి? ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కార్యక్రమము. ఓకే, దీని యొక్క నిర్వహణలో రాష్ట్రానికి 3 విభాగాలలో 5 జాతీయ అవార్డులు లభించాయని ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. త్వరలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అధికారులు ఈ అవార్డులు స్వీకరించనున్నారు. ప్రతి 1,00,000 జనాభాకు అత్యధిక హెల్త్ కార్డులను ఏబిహెచ్ఏ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అథారిటీతో అనుసంధానంగా దీన్ని చేయడం అయితే మనం చూడవచ్చు. ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలవడం కూడా చూడవచ్చు. ఓకే, అంతేకాకుండా ఏపీలో చూసినట్లయితే జిల్లా స్థాయిలో చూసినట్లయితే ఏలూరు, విశాఖపట్నం, పల్నాడు తొలి 3 స్థానాలలో ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. రాష్ట్రంలో 3,68,58,465 మందికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్లను జారీ చేశామంటూ ఇక్కడ మనకు క్లియర్గా స్టాటిస్టిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. 3,79,720 హెల్త్ కార్డులను జారీ చేసినట్లుగా కూడా తెలియజేశారు. 1,455 ఆరోగ్య వ్యవస్థలను 21,200 ఆరోగ్య నిపుణుల పేర్లను రిజిస్టార్ చేశామని పేర్కొన్నారండి. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా వెంకట జ్యోతిర్మయి, గోపాలకృష్ణరావు పైన వచ్చింది కదా ఆల్రెడీ. సో ఇది వారి నియామకానికి సంబంధించినటువంటి ఉత్తర్వులకు సంబంధించిందండి. ఆల్రెడీ మనం ఇది చూసాం కాబట్టి నో నీడ్. ఇది సుప్రీంకోర్టుకైనా నెక్స్ట్
రాష్ట్ర హైకోర్టుకైనా న్యాయమూర్తులను నియమించాలంటే సుప్రీంకోర్టు కొలీజియం అనేది నిర్ణయించాలండి. ఓకేనా, అత్యున్నత వ్యవస్థగా దాన్ని చెప్పుకోవచ్చు. ఓకే, మరి సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ న్యాయమూర్తులను నియమించే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతి గారికి ఉంటుంది, ద్రౌపది ముర్ము గారికి. ఓకే, మరి ఏపీ హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన దాంట్లో కేవలం 30 మంది మాత్రమే ప్రజెంట్ ఉన్నారండి. 7 ఖాళీలుగా ఉన్నాయి. అయితే ఈ ఇద్దరి నియామకంతో మొత్తము 32కు చేరింది ప్రజెంట్. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్. వైఎస్ఆర్ లా నేస్తం వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ లా నేస్తం నిధులు విడుదల. ఇంపార్టెంట్. వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ లా నేస్తం పథకం క్రింద అర్హులైన 2011 మంది జూనియర్ న్యాయవాదులకు మరి వారి కోసము 1,55,000ను రాష్ట్ర ప్రభుత్వము విడుదల చేసిందండి. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరి 22వ తేదీ బుధవారము సీఎం క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి దీన్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఎవరైతే జూనియర్ లాయర్స్ ఉంటారు కదండి, ఆర్థికంగా వెనుకబడినటువంటి వారు, ఇబ్బందులు పడే వారికి ప్రతి నెల 5,000 రూపాయలను ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు అందజేస్తారు. ఇప్పటి వరకు 4,248 మంది న్యాయవాదులకు 3.5 ఏళ్లలో 35.40 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఫీమేల్ పాపులేషన్. ఏపీలో పెరుగుతున్న ఆడపిల్లల సంఖ్య. ప్రతి 1000 మంది అబ్బాయిలకు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారంటే చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అబ్బాయిల నుంచి ఆడపిల్లల సంఖ్య పెరుగుతుంది. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. 2021-22 లేబర్ ఫోర్స్ సర్వేను కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దాని ప్రకారం దేశంలో అత్యధికంగా అమ్మాయిలున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుంచుకోవాలి. మరి కేంద్రపాలిత ప్రాంత విభాగంలో పుదుచ్చేరి మొదటి స్థానంలో ఉంది. జూలై 2021 నుండి జూన్ 2022 మధ్య సర్వే నిర్వహించినట్లుగా నివేదిక పేర్కొంది. దేశం మొత్తం మీద చూస్తే 8 రాష్ట్రాల్లోనే అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమ్మాయిల కన్నా అబ్బాయిల సంఖ్య ఎక్కువ. జాతీయ స్థాయిలో కూడా అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. 2019-20లో జాతీయ స్థాయిలో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 963 మంది అమ్మాయిలు ఉండగా 2021 నాటికి ఆ సంఖ్య 968కి పెరిగిందండి. నోట్ పాయింట్. ఓకే, అలాగే రాష్ట్రంలో 2019-2020లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 1021 మంది అమ్మాయిలు ఉండగా 2021-2022 అంటే నూతన సర్వే ప్రకారము ప్రతి 1000 మందికి 1046 మంది అమ్మాయిలు పెరిగారండి. అంటే 6 రేషియో అనేది చాలా పెరిగినట్లుగా అయితే తెలుస్తుంది. మరి భారతదేశంలో అతి తక్కువ 6 రేషియో కలిగినటువంటి రాష్ట్రం ఏంటంటే హర్యానా అండి. ఓకేనా, అక్కడ మహిళల సంఖ్య అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అబ్బాయిల సంఖ్యతో పోల్చినట్లయితే. అందుకే కేంద్ర ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని కూడా అక్కడే ప్రారంభించడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఏపీఎస్ఆర్టీసీకి డిజిటల్ టెక్నాలజీ సభా పురస్కారం అంటే అండి చూద్దాం. ఇండియన్ ఎక్స్ప్రెస్ జాతీయ స్థాయిలో నిర్వహించిన డిజిటల్ టెక్నాలజీ పోటీల్లో ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ విభాగంలో ఏపీఎస్ఆర్టీసీకి డిజిటల్ టెక్నాలజీ సభా పురస్కారానికి ఎంపికైనట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలిపింది. మరి కొచ్చిలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోటేశ్వరరావు, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసులు ఈ సంస్థ తరపున మరి పురస్కారాన్ని అందుకున్నట్లుగా తెలుస్తుంది. ఎక్కడ నిర్వహించారండి? ఇది కొచ్చిలో నిర్వహించడం అయితే జరిగింది. డిజిటల్ టెక్నాలజీ సభా పురస్కారం. ఓకే, నెక్స్ట్ వన్, ఏపీ గవర్నర్గా జస్టిస్ నజీర్ ప్రమాణ స్వీకారం. ఏపీ గవర్నర్గా ఎప్పుడండి జరిగింది? మనకి ఏప్రిల్లో అయితే ఫిబ్రవరిలో అయితే జరిగినట్లుగా తెలుస్తుంది. ఏపీ గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ పదవి స్వీకారం అయితే చేశారు. రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆయనతో ప్రమాణ స్వీకారం అయితే చేయించారండి. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, పోలీస్ డ్యూటీ మీట్లో ఏపీకి 3వ స్థానం. మధ్యప్రదేశ్లోని భోపాల్లో 5 రోజుల పాటు జరిగిన 66వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్లో మన రాష్ట్ర పోలీస్ శాఖ 6 పథకాలతో 3వ స్థానంలో ఉంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుంచుకోవాలి. పోలీస్ డ్యూటీ మీట్ ఎక్కడ జరిగిందండి? మధ్యప్రదేశ్లోని భోపాల్లో 66వ ఎడిషన్ జరిగిందండి. మరి ఈ విభాగంలో మన ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచినట్లుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు ఈ యొక్క మీట్ అయితే జరిగింది.
స్వర్ణ పథక విజేతలకు 10,000, రజత పథక విజేతలకు 8,000, కాంస్య పథకాన్ని సాధించిన వారికి 5,000 చొప్పున బహుమతిని డీజీపీ గారు అందించడం అయితే చూడవచ్చు. ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? ఇవి రెండు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, మార్చ్ కరెంట్ అఫైర్స్. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం అండి. ఎప్పుడు దీన్ని అనౌన్స్ చేశారంటే మార్చి 2022. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని కాబోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. త్వరలోనే ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగించబోతున్నామని, త్వరలోనే ఇది సాకారమవుతుందని చెప్పడం కూడా జరిగింది. నీరు, సముద్ర తీరము, విస్తారమైన ఖనిజ సంపద, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ఇతరత్ర ప్రకృతి వనరులు, వీటన్నిటికి తోడు పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పెట్టుబడులకు చాలా మంచి ప్లేస్ అని కూడా చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి 340 పారిశ్రామిక పెట్టుబడుల ప్రతిపాదనలతో 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20 రంగాల్లో 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023 మార్చి 3వ తేదీన ప్రారంభించినట్లుగా కూడా ఇక్కడ తెలియజేశారు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023 ఎక్కడ నిర్వహించారండి? ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో నిర్వహించారు. ఇది మెయిన్ పాయింట్, ఇది గుర్తుంచుకోవాలి ఈ క్వశ్చన్లో. ఓకే, నెక్స్ట్ వన్. విశాఖపట్నంలో మార్చి 28 నుంచి G20 దేశాల 2వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. చూద్దాం. ఈ సదస్సు వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అనే థీమ్తో మార్చి 28, 29, 30, 31 తేదీలో విశాఖలో జరుగుతుంది. నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్లో 4 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు G20 దేశాలతో పాటు యూరోపియన్ దేశాలకు చెందిన 57 మంది ప్రతినిధులైతే విశాఖకి చేరుకున్నారు. మరి G20 సమావేశాలను పురస్కరించుకొని 157 కోట్ల రూపాయలతో శాశ్వత ప్రాతిపాదికన నగరం సర్వాంగ సుందరంగా తయారైంది. కాగా మార్చి 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ను ఘనంగా నిర్వహించి దేశ విదేశాల దృష్టిని ఆకర్షించింది. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, G20 యొక్క ముఖ్యమైన సదస్సు ఏంటండి? సో 2వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఓకే విశాఖలో మార్చి 28 నుంచి నిర్వహించడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, పేదలకు ఇంటి పట్టాలు అందచేత. అమరావతిలో విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వము గెజెట్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేసింది. ఓకే, ఇందుకుగాను అమరావతిలోని ప్రత్యేక జోన్ 5 R5 జోన్ అంటారు దీన్ని ఏర్పాటు చేసింది. తుళ్ళూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలాల్లో, కృష్ణాయపాలెం, నిడమర్రు, కూరగల్లు గ్రామాల పరిధిలో 900.97 ఎకరాల మేర పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేస్తుంది. ఇంకా R5 జోన్ ఏర్పాటుపై 2022 అక్టోబర్లోనే ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వం నిర్ణయం సరికాదని జీవోను వ్యతిరేకిస్తూ దీనిపై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతము R5 జోన్పై హైకోర్టు విచారణ జరుగుతుంది. మరి R5 జోన్లు ఇవే. R1 జోన్ అంటే ప్రస్తుత గ్రామాలు, R2 అంటే జోన్ అంటే తక్కువ సాంద్రత గల గ్రామాలు, R3 అంటే ఈ జోన్ అంటే తక్కువ నుండి మధ్యస్థ స్థాయి సాంద్రత కలిగిన గృహాలు, R4 అంటే ఈ జోన్ అంటే హై డెన్సిటీ జోన్ పేర్లతో 4 రకాల నివాసాలు ఉండేవి. R4 అంటే మరి కృష్ణాయపాలెం, వెంకటాయపాలెం, నిడమర్రు, కూరగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. మరి ఇందుకోసం 900.97 ఎకరాలను R5 జోన్గా ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, నెక్స్ట్ వన్, జగనన్న గోరుముద్దలో మరొక పోషకాహారం చూద్దాం. పిల్లలకు మంచి ఆహారము నుంచి ఉన్నత చదువులకు ఉద్యోగాల దాకా అన్ని విషయాల్లోనూ వారి బాగోగులే లక్ష్యంగా నడుస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మరి పిల్లలకు మంచి పోషకాహారం అందించాలనే ఆలోచనతో 15 రకాల పదార్థాలను గోరుముద్ద ద్వారా అందిస్తున్నామన్నారు. మరి మధ్యాహ్న భోజనానికి గతంలో ఏడాది కేవలము 450 కోట్లు కూడా ఖర్చు చేయని దుస్థితి ఇప్పుడు గోరుముద్ద ఏడాదికి 1824 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. మరి ఇప్పుడు దీనికి అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా 44,392 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే
37,63,698 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ ఏటా 86 కోట్ల రూపాయల అదనపు వ్యాయంతో ఉదయం పూట రాగి జావా అండి, ఇది మాత్రం గుర్తుంచుకోవాలి మీరేంటి, అదనంగా ఏం చేర్చారండి, రాగి జావని చేర్చారు. మరి కార్యక్రమాన్ని మార్చి 21న ప్రారంభించారండి సీఎం క్యాంప్ కార్యాలయం నుండి. ఓకే, నెక్స్ట్ వన్. ఏపీ హెచ్జిసికి గోల్డ్ పార్ట్నర్ స్టేట్ అవార్డు చూద్దాం. పాఠశాల విద్యార్థుల్లో పర్యావరణంపై అవగాహన పెంచేందుకు ఏపీ నేషనల్ గ్రీన్ కోర్ చేస్తున్న కృషికి గోల్డ్ పార్ట్నర్ స్టేట్ అవార్డు లభించిందని నేషనల్ గ్రీన్ కోర్ సమన్వయకర్త నీలకంఠ తెలిపారు. అంటే ఏంటిది చూద్దాం. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంట్ విభాగం ఈ అవార్డు ఇచ్చిందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,500 పాఠశాలల్లో ఎకో క్లబ్లు ఏర్పాటు చేశామని కూడా వెల్లడించారు. అంటే పర్యావరణం పైన విద్యార్థులకు అవగాహన కల్పించినందుకు గాను ఈ అవార్డు లభించింది. నెక్స్ట్ వన్. మిల్క్ ఎనలైజర్ల లైసెన్సు, సేకరణ కేంద్రాల నమోదు. మిల్క్ ఎనలైజర్ల లైసెన్సు, పాల సేకరణ కేంద్రాల నమోదును ఉద్దేశించిన బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించింది. ఈ చట్టం కారణంగా పాడి రైతులకు తక్షణమే ప్రయోజనం చేకూరుతుందని, గిట్టుబాటు ధరలు వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. పాల సేకరణ కేంద్రాల్లో ప్రభుత్వం వినియోగిస్తున్న ఎనలైజర్లతో మరి ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్, నీటి పరిమాణాల నిర్ధారణలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని, నిబంధనలను ఉల్లంఘిస్తే పాల సేకరణ కేంద్రాల నమోదును రద్దు చేయవచ్చని తెలిపింది. మరి వివిధ పద్దులకు ఏపీ శాసనసభ ఆమోదము. మరి వివిధ శాఖలకు చెందిన పద్దులకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, కార్మిక, దేవాదాయ, ధర్మాదాయ, ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము, పరిశ్రమలు, సమాచార సాంకేతికత, పర్యాటక శాఖలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన పద్దులకు మరి సభ ఆమోద ముద్ర వేసింది. నెక్స్ట్ వన్. పారా వెటర్నరీ అనుబంధ కౌన్సిల్ బిల్లుకు సభ ఆమోదం. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆంధ్రప్రదేశ్ పారా వెటర్నరీ అనుబంధ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును శాసనసభ ఆమోదం తెలిపింది. పశుసంవర్ధక, పాడి, మత్స్య పరిశ్రమల్లో డిప్లొమా కోర్సులకు సంబంధించిన శిక్షణ సంస్థల రిజిస్ట్రేషన్ కోసం ఈ బిల్లును రూపొందించినట్లుగా ఆ శాఖ మంత్రి సిద్రి అప్పలరాజు వెల్లడించారు. మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్స్ లిమిటెడ్కు చమురు సంస్థగా మార్చడానికి ఉద్దేశించిన బిల్లును శాసనసభ ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంత ఇనాముల అంటే రద్దు రైత్వారిలోని మార్పిడి చట్టం 1956, ఆంధ్రప్రదేశ్ చుక్కల భూములు అంటే పునర్నిర్ధారణ రిజిస్టార్ తేదీ వరకు సవరించుట చట్టము 2017, ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల పట్టాదారు పాస్ పుస్తకాల చట్టము 1971 సవరణ బిల్లులకు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సభలో ప్రవేశపెట్టడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మరి 2,79,279.27 కోట్లు. విధానపరమైన ఆవిష్కరణలు, వినూత్న పరిపాలనా విధానాలు తమ ప్రభుత్వ విశిష్ట లక్షణమని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. నవరత్నాలు, ఎన్నికల ప్రణాళికల్లో పేర్కొన్న పథకాల ఆధారంగా రూపొందించిన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సుస్థిర అభివృద్ధి సాధన కోసం ఒక సమ్మిళిత విధానాన్ని తమ ప్రభుత్వము అవలంబించిందని పేర్కొన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా 1.97 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసిందని, ఈ విధానము సంక్షేమ కార్యక్రమాల అమలులో అద్భుతమైన నమూనాగా నిలిచిందని అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. జీవనోపాధి, సామర్థ్యము, అభివృద్ధి, సాధికారత, సామాజిక భద్రత, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి అనే అంశాల ద్వారా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. మొత్తము 2,79,279 కోట్లతో బడ్జెట్ను ఆయన ప్రతిపాదించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయంలో 13.98% వృద్ధి. ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది కూడా. ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయంలో 13.98% వృద్ధి నమోదైందని 2022-23 సామాజిక ఆర్థిక సర్వేలో ప్రభుత్వం అంచనా వేసింది. గత ఏడాదితో పోలిస్తే 26,931 కోట్లు పెరిగిందని వెల్లడించింది. దేశ తలసరి ఆదాయంలో వృద్ధి కంటే ఇది అధికమని చెప్పింది.
మరి 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 13.17 లక్షల కోట్లకు చేరుకుందని, 16.22% వృద్ధి నమోదైందని కూడా ఇక్కడ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి సచివాలయంలో సామాజిక ఆర్థిక సర్వే నివేదికను కూడా విడుదల చేయడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, సిఐఐ ఏపీ కౌన్సిల్ చైర్మన్గా లక్ష్మీప్రసాద్ గారు. భారత పరిశ్రమల సమైక్య ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ చైర్మన్గా డాక్టర్ లక్ష్మీప్రసాద్ నియమితులయ్యారు. వైస్ చైర్మన్గా వైజాగ్ హాస్పిటల్స్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వి మురళీకృష్ణ వ్యవహరిస్తారు. 2023-24 సంవత్సరానికి గాను వీరిద్దరూ ఆ పదవుల్లో కొనసాగనున్నారు. సుజయ్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ ఎం లక్ష్మీప్రసాద్ ఈ పదవితో పాటు వివిధ బాధ్యతలైతే నిర్వహిస్తుంటారు అన్నట్లుగా మనకు తెలియజేశారండి. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పేటీఎం మాతృ సంస్థ ఒప్పందము. ఇంపార్టెంట్ పాయింట్. ఆర్థిక, ఆరోగ్య, పారిశ్రామిక, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పరస్పర సహకారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా పేటీఎం మాతృ సంస్థ ఏంటండి 197 కమ్యూనికేషన్స్ అనేటువంటి సంస్థతో మరి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇదంతా కూడా రాష్ట్రంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో భాగంగా ఈ ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకేనా, గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో ఏ సంస్థతో మరి పారిశ్రామికపరమైన ఒప్పందం కుదిరింది అని అడగొచ్చండి, పేటీఎం సంస్థతో. నెక్స్ట్ వన్, జాతీయ మైనారిటీ కమిషన్ ఏపీ సలహాదారుగా అర్షద్ ఆయూబ్ ఖాన్. జాతీయ మైనారిటీ కమిషన్ ఏపీ సలహాదారుగా చిత్తూరు జిల్లాకు చెందిన అర్షద్ ఆయూబ్ ఖాన్ కేంద్రం నియమించింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి షారీక్ సాయిద్ ఆదేశాలు కూడా జారీ చేయడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, విశాఖ ఉక్కులో రికార్డు స్థాయి ఉత్పత్తి. విశాఖ ఉక్కు కర్మాగారం ఫిబ్రవరి నెలలో అత్యుత్తమ పనితీరుతో నూతన రికార్డులు నమోదు చేసిందని ఉక్కు వర్గాలు తెలిపాయి. మరి ఫిబ్రవరిలో బ్లాస్ట్ ఫర్నెస్ BF1, 2లో కలిపి రోజుకు సరాసరి 15,004 టన్నుల చొప్పున మొత్తము 4,20,100 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి జరిగింది. వైరాడ్ మిల్ 1 నుంచి 91,356 టన్నులు, SBM స్పెషల్ బార్ మిల్ నుంచి 53,453 టన్నులు, WRM2 నుంచి 56,222 టన్నులు, స్ట్రక్చరల్ మిల్ నుంచి 48,453 టన్నుల ఉత్పత్తి సాధించి రికార్డు నమోదు చేసింది. మరి విస్తరణ యూనిట్ల నుంచి 1,59,028 టన్నుల ఫినిష్డ్ స్టీల్ సాధారణ యూనిట్లు, విస్తరణ యూనిట్లు మొత్తంగా 3,77,489 టన్నుల ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తి చేసి మరో రికార్డు నమోదు చేసినట్లుగా ఉక్కు వర్గాలు పేర్కొన్నాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏప్రిల్ మంత్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ ప్రారంభము. చూద్దాం. గ్రామీణ ప్రజలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే స్థానికంగా వైద్య సేవలు అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసము పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం, ఇంపార్టెంట్ పాయింట్ ఇది గుర్తుంచుకోవాలి, పల్నాడు జిల్లా చిలకలూరి మండలము లింగగుట్లలో మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ డాక్టర్ విధానం పూర్తి స్థాయిలో అమలు కార్యక్రమాన్ని ఏప్రిల్ 6వ తేదీన ప్రారంభించారండి. ఇంపార్టెంట్ పాయింట్స్. మరి అక్టోబర్ 21, 2020 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ట్రయల్ రన్ జరిగింది. కానీ పూర్తి స్థాయిలో మరి ఏప్రిల్ 6, 2023న దీన్ని ప్రారంభించారు. ఓకేనా, పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలో దీన్ని ప్రారంభించినట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఈ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్లో ఈ పాఠశాల. సో SCERT సిలబస్కు అనుగుణంగా పాఠ్యాంశాలు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇప్పటికే బైజూస్ ద్వారా స్మార్ట్ ఫోన్లలో, ట్యాబ్లలో, యూట్యూబ్లో ఈ కంటెంట్ ఉంది. అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక ఈ పాఠశాలలను ప్రవేశపెట్టబోతుంది. అంటే ఏంటి చూద్దాం. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అంటే SCERT ద్వారా 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఈ కంటెంట్ను అందించనుంది. ఇందుకోసము పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా ఈ పాఠశాల యాప్ను అందిస్తుంది. ఈ కొత్త విధానం ద్వారా వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ళు, ఈ తరగతుల్లో స్మార్ట్ టీవీల ద్వారా ప్రభుత్వము డిజిటల్ విద్యాబోధన అందిస్తుంది అంటూ తెలియజేశారు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్, వైఎస్ఆర్ EBC నేస్తం కూడా ప్రారంభించారండి. ఇంపార్టెంట్ చూద్దాం. వైఎస్ఆర్ EBC నేస్తము నిధులు విడుదల.
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం క్రింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి 658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్క చెల్లెమ్మలకు ఏప్రిల్ 12న ఎక్కడండి ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన బహిరంగ సభలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఎక్కడ ప్రారంభించారు అని అడుగుతారండి మ్యాక్సిమం ఇది. ఓకే, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తము మరి ఎక్కడ ప్రారంభించారు? ఏప్రిల్ 12వ తారీఖున. చూద్దాం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వము వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలుమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్క చెల్లెమ్మలకు ఏటా 15,000 చొప్పున అందే అక్క చెల్లెమ్మలకు 3 ఏళ్లలో మొత్తము 45,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ వారు సొంత వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్లుగా తోడ్పాటు అందిస్తుంది. ప్రతి పేద అక్క చెల్లెమ్మకు మంచి జరగాలని, వారి కుటుంబాలు బాగుండాలని, వారికి తోడుగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కానుక వైఎస్ఆర్ ఈబీసీ నేస్తము. మరి ఈసారి అందిస్తున్న 658.60 కోట్లతో కలిపి వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా అందించిన మొత్తం ఎంత అండి? 1,257.04 కోట్లు. ఒక్కో అక్క చెల్లెమ్మకు ఇప్పటివరకు అందించిన సహాయం 30,000. వివిధ పథకాల ద్వారా అక్క చెల్లెమ్మలకు గత 46 నెలల్లో ప్రభుత్వము అందించిన లబ్ధి మరి 2,25,991.94 కోట్లుగా ఇక్కడైతే తెలియచేయడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, భావనపాడు పోర్ట్ అండి. దీనికి ఈ పేరునైతే మార్పు చేశారు. చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం భావనపాడు పోర్టు పేరును మూలపేట పోర్టుగా మారుస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏ పేరుగా మార్చారండి? భావనపాడు పోర్టు పేరును మూలపేట పోర్టుగా ఏప్రిల్లో. గుర్తుంచుకోవాలి. ఈ విషయాన్ని రాష్ట్ర పెట్టుబడులు మరియు మౌలిక వస్తువుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్ వలెవెన్ వెల్లడించారు. నెక్స్ట్ వన్, మూలపేట పోర్ట్. మూలపేట పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో, ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కడండి? శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాలి మండలంలో 4,362 కోట్ల వ్యయంతో మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు పనులకు ఏప్రిల్ 19న, ఎప్పుడండి? ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూజ చేశారు, భూమి పూజ. ఓకే, మరి 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను నిర్మించనున్నారు. జనరల్ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్తో పాటు ఇతర ఎగుమతి దిగుమతులకు వినియోగించేలా 30 నెలల్లో ఈ పోర్టును పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏపీ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ నిధి. చూద్దాం. విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలిచేందుకు వీలుగా ఏపీ రెడ్ క్రాస్ శాఖ విపత్తుల నిర్వహణ నిధి క్లైమేట్ యాక్షన్ ఫండ్ని ఏర్పాటు చేస్తుంది. ఇంపార్టెంట్. మరి రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో ఈ నిధిని ఏపీ రెడ్ క్రాస్ అధ్యక్ష హోదాలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నాజర్ అధికారికంగా ప్రకటించారు. మరి తొలి చందాగా ఆదిత్య సంస్థల తరపున చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి, డాక్టర్ సుగుణ 40 లక్షల రూపాయల చెక్కును గవర్నర్కు అందజేశారు. నెక్స్ట్ వన్, మే మంత్ కరెంట్ అఫైర్స్ అండి. 2023 ఉపాధిలో మళ్ళీ ఏపీనే టాప్. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దాదాపుగా పూర్తిగా అయిపోయే వేసవి కాలంలో పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది కూడా మొదటి స్థానంలో ఉందండి. ఓకేనా? మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అంట, మన్రేగా. ఓకే, మరి పనులు దొరకక పేదలు నగరాలకు వలసపోయే దుస్థితి లేకుండా సొంత ఊళ్ళోనే వారికి పనులు కల్పించడంలో ఏపీ ఏటా ముందుంటుంది. మరి వ్యవసాయ పనులు లేని వేసవి రోజుల్లో పేదలకు పనులు 50 రోజుల్లో 66.83 కోట్ల పని దినాలతో పాటు పనుల కల్పన చేశారు. నెక్స్ట్, 1,657 కోట్ల మేర పేదలకు లబ్ధి, మొత్తం 31.70 లక్షల కుటుంబాలకు మేలు చేకూర్చినట్లుగా కూడా తెలియజేశారు. నెక్స్ట్, జలవనరుల సంరక్షణలో ఏపీకి 3వ ర్యాంక్. ఇంపార్టెంట్. జలవనరుల సంరక్షణ నిర్వహణలో రాష్ట్రానికి 3వ ర్యాంకు దక్కిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. మరో రాష్ట్రంతో కలిసి సంయుక్తంగా ఈ ర్యాంకును దక్కిందని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ సమాచారం వెల్లడించారు. మరి కేంద్రము 4వ జాతీయ అవార్డులు తాజాగా ప్రకటించిందని తెలిపారు. ఉత్తమ కేటగిరీ రాష్ట్రం క్రింద అవార్డు దక్కడం ఇది 2వసారి అని వివరించారు. జలవనరుల సంరక్షణకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వివిధ చర్యలు చేపట్టడంతో ఈ అవార్డు దక్కిందని తెలియజేశారు. నెక్స్ట్, ఏపీలోని 3 పంచాయతీలకు జాతీయ అవార్డులాటండి. చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డులకు ఏపీలోని 3 గ్రామ పంచాయతీలు ఎంపికైనట్లుగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎ సూర్యకుమారి తెలిపారు. పరిశుభ్రత, పచ్చదనం విభాగంలో తూర్పు గోదావరి జిల్లా బిల్లందూరు, విజయనగరం జిల్లా జోగింపేట, నెల్లూరు జిల్లా కడలూరు గ్రామ పంచాయతీలు ఈ అవార్డులకు ఎంపికైనట్లుగా తెలిపారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి 3 పంచాయతీల తరపున సర్పంచులు హాజరై అవార్డులు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కమిషనర్ పేర్కొన్నారు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఏప్రిల్ నెలలో మరి ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏవి శేషసాయి గారైతే నియమితులు కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏ శేషసాయి గారు నియమితులయ్యారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ నియామకానికి ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ఏసీజేగా నియమిస్తూ రాష్ట్రపతి గారు ఆమోదముద్ర వేశారు. దీంతో కేంద్ర నోటిఫికేషన్ జారీ చేయడం కూడా మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, జూన్ 2023 ఏపీ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఎగ్ ప్రొడక్షన్, దేశంలో కోడిగుడ్ల లభ్యత ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానం. కోడిగుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారతదేశంలో మరి ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. మన దేశంలో కోడిగుడ్ల లభ్యత ఉత్పత్తిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందండి. ఓకేనా. కోడిగుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశ స్థానం ఎంత? 3వ స్థానం. మరి భారతదేశంలో ఏపీ యొక్క స్థానం మాత్రము అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ సర్వే 2022 వెల్లడించింది. ఏపీలో ఆంధ్రప్రదేశ్ ఏడాదికి తలసరి 501 గుడ్ల లభ్యతతో నంబర్ 1 స్థానంలో ఉందని సర్వే వెల్లడించింది. గుడ్ల లభ్యతలో తెలంగాణ 2వ స్థానంలో ఉందని కూడా సర్వే పేర్కొంది. మరి తెలంగాణ తలసరి గుడ్ల లభ్యత 442 కాగా దేశవ్యాప్తంగా ఏడాదికి సగటు తలసరి గుడ్ల లభ్యత కేవలం 95 మాత్రమే ఉందని సర్వే పేర్కొంది. 1950లో ఏడాదికి 5 గుడ్లే. 1950-51 కాలంలో ఏడాదికి తలసరి కోడిగుడ్ల లభ్యత మన దేశంలో కేవలం 5 మాత్రమే ఉండగా 1960-61 కేవలం 7 మాత్రమే ఉంది. తొలిసారిగా 1968-69లో జాతీయ స్థాయిలో సగటు తలసరి గుడ్ల లభ్యత 10కి చేరిందని సర్వే పేర్కొంది. 2020-21లో జాతీయ స్థాయిలో ఏడాదికి తలసరి గుడ్ల లభ్యత 90 ఉండగా 2021-22లో 95కు చేరినట్లుగా వెల్లడించింది. నెక్స్ట్ వన్, పిండ మార్పిడి విధానంలో సాహివాల్ దూడ జననం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దేశవాళీ గో జాతిని వృద్ధిపరిచే క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టిన పిండ మార్పిడి అంటే సరోగసి విధానం ద్వారా ఒంగోలు ఆవుకు సాహివాల్ జాతి దూడ మరి జన్మించిందని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతి శివారు ఎల్ఎస్ నగర్ వద్ద ఉన్న ఎస్వి గో సంరక్షణ శాలలో ఈవో మాట్లాడారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారి చేపట్టిన ఈ ప్రక్రియ విజయవంతమైందని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆలయాల్లో నిత్యం కైంకర్యాలను అవసరమయ్యేటువంటి పాలను దేశవాళీ ఆవుల నుంచే సేకరించాలని నిర్ణయించాం. వాటితోనే పెరుగు, నెయ్యి వంటి పదార్థాలు తయారు చేస్తాం. మరి ఇందుకు గుజరాత్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల నుంచి ఆవులు కొనుగోలు చేశామంటూ తెలియజేశారు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ వన్, ఉత్తమ పోలీస్ స్టేషన్గా హనుమంతునిపాడు. ఇంపార్టెంట్. ప్రకాశం జిల్లాలోని హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ను ఉత్తమ పోలీస్ స్టేషన్గా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎంపిక చేసిందని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే ప్రామాణికంగా నేరాల నియంత్రణ, శాంతి భద్రతలను అదుపు చేయడంతో పాటు 9 అంశాలను కేంద్రం పరిశీలిస్తుంది. వాటిపై ప్రజల అభిప్రాయాలను తీసుకుని ఏటా ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాను ప్రకటిస్తుంది.
మరి 2022 సంవత్సరానికి సంబంధించిన హనుమంతునిపాడు స్టేషన్ ఎంపికైందని డీజీపీ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ వీరు 25,000 రూపాయలు, స్టేషన్ ఎస్ఐ కృష్ణ పావనికి 10,000 రూపాయలు బహుమతిగా ఇచ్చారు. ఇద్దరు కూడా మహిళలే ఉండడం అయితే ఇక్కడ విశేషం అండి. ఎస్పీ గారు, అంతేకాకుండా స్టేషన్ ఎస్ఐ గారు కూడా. మరి కేంద్ర హోం శాఖ ఇచ్చిన సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ని వారికి అందించడం కూడా చూడవచ్చు. నెక్స్ట్ జూలై 2023 ఏపీ కరెంట్ అఫైర్స్ అండి, చూసేద్దాం. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త అధ్యక్షురాలిగా దగ్గుపాటి పురంధరేశ్వరి. భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాల పార్టీ చీఫ్లను మార్చేస్తూ కీలక నిర్ణయం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలంగాణకు కొత్తగా జి కిషన్ రెడ్డిని, అలాగే ఆంధ్రప్రదేశ్కు దగ్గుబాటి పురంధరేశ్వరి గారిని బీజేపీ కొత్త చీఫ్గా ప్రకటించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, వైఎస్ఆర్ స్పోర్ట్స్ అకాడమీ. వైఎస్ఆర్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించిన సీఎం జగన్. పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం జగన్. పులివెందులలో నూతనంగా 26.12 కోట్లతో నిర్మించిన వైఎస్ఆర్ స్పోర్ట్స్ అకాడమీ ప్రారంభోత్సవం చేసిన సీఎం జగన్. ఎక్కడండి, ఎక్కడ చేశారనేది గుర్తుంచుకోవాలి. ఓకే, మరి ఇక్కడ చూడండి, పులివెందులలో ఓకే దీన్ని అయితే ప్రారంభించడం జరిగింది. మరి సీఎం జగన్ దీంతో పాటుగా హాకీ, టార్ప్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, ఆర్చరీ బ్లాక్, హ్యాండ్బాల్, ఖోఖో, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, నెక్స్ట్ ఇస్టా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, వైఎస్ఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, పులివెందుల మున్సిపల్ కార్యాలయాన్ని కూడా సీఎం జగన్ గారు ప్రారంభించారు. నెక్స్ట్ వన్, క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ ఇన్ ఏపీ. ఏపీలో క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ అటండి. చూద్దాం. రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యా కార్యకలాపాలకు ఆటంకం లేకుండా విద్యార్థులకు బోధన అందించేందుకు ప్రభుత్వం క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. చూద్దాం. మరి తద్వారా పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎవరికైనా సెలవులలో ఉండే వారి స్థానంలో రిసోర్స్ పూల్లో ఉన్న క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ బోధన చేస్తారు. మరి ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. నెక్స్ట్, ఇప్పటి వరకు ఒకరిద్దరు ఉపాధ్యాయులు ఉన్న చోట సెలవు పెట్టిన డిప్యుటేషన్లపై మరో చోటకు వెళ్ళిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం వల్ల బోధనకి ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సిఆర్ఎంటీ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారండి. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, సాగర్ కవచ్ ఇన్ వైజాగ్. సాగర్ కవచం అండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మరి అతిపెద్ద తీరాన్ని కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ వెంబడి ఉన్న సముద్ర జలాల పరిధిలో సమగ్ర తీర భద్రతపై 2 రోజుల పాటు నిర్వహించనున్న సాగర్ కవచ్ ఇదొక సైనిక విన్యాసం అండి. చూద్దాం. సముద్ర సంబంధిత భద్రతా వ్యవస్థలతో సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విన్యాసాలను నిర్వహిస్తుంది. 2008 నవంబర్ 26న ముంబై దాడి తర్వాత ప్రతి ఏటా తీరం వెంబడి ఉన్న రాష్ట్రాల్లో సాగర్ కవచ్ని నిర్వహిస్తున్నారు. మరి 2023 సంవత్సరంలో ఎక్కడ నిర్వహించారండి? విశాఖపట్నము తీర ప్రాంతంలో. ఓకే, నెక్స్ట్ వన్, మరి భారత నావికాదళము, ఇండియన్ కోస్ట్ గార్డ్, స్టేట్ మెరైన్ పోలీస్, కస్టమ్, మత్స్యశాఖ, పోర్ట్ అథారిటీ, DGLMతో పాటు ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బలగాలన్నీ కూడా ఇందులో పాల్గొన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్, అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి. ఇంపార్టెంట్ పాయింట్ అండి. అరకు కాఫీ గుమగుమలు మరోసారి అంతర్జాతీయంగా ఖ్యాతికెక్కింది. ప్రపంచంలోని తొలి గిరిజన సాంప్రదాయ కాఫీ అయిన అరకు కాఫీ ఇండియన్ గ్రేట్ బ్రాండ్లలో ఒకటి అంటూ నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్ ట్వీట్ చేయగా దానిని స్వాగతిస్తూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దీంతో మరోసారి అంతర్జాతీయంగా అరకు కాఫీపై ట్విట్టర్ వేదికగా పెద్ద చర్చ జరుగుతుంది. ఇండియాలో జరుగుతున్న G20 సమావేశాల్లో విదేశీ ప్రతినిధులకు అందంగా ప్యాక్ చేసిన అరకు కాఫీని అందిస్తున్నామని, ఇది ప్రపంచంలోని తొలి గిరిజన కాఫీగా గుర్తింపు పొందిందంటూ అమితాబ్ కాంత్ కీర్తించారండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇండియాలో జరిగినటువంటి G20 సమావేశాల్లో వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు మన అరకు కాఫీని ఇవ్వడం అయితే చాలా చాలా గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఏపీ ట్రాన్స్కో కొత్త యాప్లను డెవలప్ చేసిన ఏపీ ట్రాన్స్కో. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ అంతర్గతంగా 2 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత యాప్లు అభివృద్ధి చేసినట్లుగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. స్టేట్లో డిస్పాచ్ సెంటర్ రూపొందించిన ఈ యాప్లు ఇంట్రా స్టేట్ ఓపెన్ యాక్సెస్ లైన్ క్లియర్ అప్లికేషన్ పేరుతో పనిచేస్తాయని తెలిపారు. మరి వినియోగదారులకు అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ను సరఫరా చేయడం, నెట్వర్క్ నిర్వహణ కోసము సహాయపడతాయని తెలిపారు.
ఏపీ ట్రాన్స్కో ఇప్పటికే అంతర్గతంగా అభివృద్ధి చేసిన ఎనర్జీ ఫోర్కాస్టింగ్ మోడల్ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించి ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షించిందని గుర్తు చేశారు. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ టాప్ లిస్ట్లో వైఎస్ఆర్ జిల్లా. ఎందుకో చూద్దాం. నీతి ఆయోగ్ ఆకాంక్షాత్మక జిల్లాల ర్యాంకింగ్లో వైఎస్ఆర్ జిల్లా మెరుగైన ఫలితాలు సాధించింది. చూద్దాం. నీతి ఆయోగ్ ప్రతి ఏటా విడుదల చేసే ఆకాంక్షాత్మక జిల్లా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ డెల్టా ర్యాంకింగ్ మే 2023 విభాగంలో మెరుగైన ఫలితాలు సాధించి టాప్ 5 జాబితాలో 3వ స్థానంలో నిలిచింది వైఎస్ఆర్ జిల్లా. మరి అభివృద్ధి చెందుతున్న జిల్లాలు, అభివృద్ధి చెందుతున్న దేశానికి పట్టుకొమ్మలంటూ నీతి ఆయోగ్ మొదటి నుంచి ప్రకటించుకుంటూ వస్తుంది. ఈ కార్యక్రమంలో ఈ జాబితాలో వైఎస్ఆర్ జిల్లా 3వ స్థానంలో నిలవడము విశేషం. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ ఎగుమతుల సన్నద్ధత సూచి 2022 ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ఏంటో చూద్దాం. నీతి ఆయోగ్ ఏటా ప్రకటించే ఎగుమతుల సన్నద్ధత సూచి ర్యాంకింగ్లో మరి ఆంధ్రప్రదేశ్ మరోసారి తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరి విడుదల చేసిన 2022కు సంబంధించిన ర్యాంకుల్లో 59.27 పాయింట్లతో ఏపీ 8వ స్థానంలో నిలిచింది. గతేడాది 9వ స్థానంలో ఉన్న మన రాష్ట్రము మరో స్థానమే ఎగబాకింది. ఈ ర్యాంకింగ్లో 80.89 పాయింట్లతో తమిళనాడు మొదటి స్థానంలో నిలిస్తే ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, గుజరాత్, హర్యానా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్లు వరుస క్రమంలో ఉన్నాయి. మరి 2020లో 20 స్థానంలో ఉన్న ఏపీ కేవలం 2 ఏళ్లలో 12 స్థానాలను మెరుగుపరుచుకుని సత్తా చాటింది. ఇక కోస్తా తీరం కలిగిన 8 రాష్ట్రాల కంటే ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో నిలిచింది. ఎగుమతుల పాలసీలో 99.52 పాయింట్లతో 4వ స్థానము, ఎగుమతుల ఎకోసిస్టంలో 6వ స్థానం అయితే దక్కించుకుంది. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏపీలో తగ్గిన పేదరికం అంటూ ఒక నివేదిక విడుదల చేశారండి. ఈ నివేదికలు మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. మొత్తం జనాభాలో పేదలు 10% కంటే తక్కువగా ఉండాలన్న నీతి ఆయోగ్ ప్రాథమిక లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా 2021లో సాధించింది. మరి కేంద్ర ప్రభుత్వానికి చెందిన నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన జాతీయ బహుముఖ పేదరిక సూచి నివేదిక గణాంకాలతో సహా వెల్లడించింది. 2016 కంటే 2021 నాటికి ఆంధ్రప్రదేశ్లో నిరుపేదలు దాదాపుగా సగం వరకు తగ్గారని నివేదిక తెలిపింది. మరోవైపు ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని కూడా పేర్కొంది. నెక్స్ట్ చూసినట్లయితే నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్ ఇన్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండి. నీతి ఆయోగ్ టాప్ లిస్ట్లో ఉన్న వైఎస్ఆర్ జిల్లా అంటూ మరొక ముఖ్యమైన అప్డేట్ ఇది. పౌష్టికాహారము, శిశు మరణాల రేటు, తల్లుల ఆరోగ్యం, పాఠశాల విద్య, హాజరు శాతము, వంట నూనెల వినియోగం, పరిశుభ్రత, త్రాగునీరు, గృహ వసతి, విద్యుత్ వినియోగము, ఆస్తులు, బ్యాంక్ ఖాతాలు కలిగి ఉండడం లాంటి 12 అంశాలు ప్రామాణికంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే నివేదికలను నీతి ఆయోగ్ తాజాగా వెల్లడించింది. జిల్లాల వారీగా పేదరికం తగ్గుదల గణాంకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయంటూ కూడా తెలిపింది. శ్రీకాకుళం అయితే టాప్లో ఉందండి. తర్వాత విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్, కర్నూలు, అనంతపురం. అంటే టాప్లో ఉన్నది, లాస్ట్లో ఉన్నది గుర్తుంచుకోండి చాలు. ఓకే, పేదరికం తగ్గుదల శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా తగ్గిందండి. శ్రీకాకుళంలో తర్వాత అత్యల్పంగా అనంతపురంలో తగ్గినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఏపీకి యానిమల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు. రాష్ట్రానికి వరుసగా రెండోసారి ప్రతిష్టాత్మకమైన ఇండియన్ యానిమల్ హెల్త్ లీడర్షిప్ అవార్డు 2023 వరించింది. మరి పశు వైద్య నిర్వహణలో అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిన ఏపీకి ఈ అవార్డు దక్కింది. వివిధ రంగాల్లో అద్భుతమైన పనితీరును ప్రదర్శించిన రాష్ట్రాలు, శాఖలకు అగ్రికల్చర్ టుడే గ్రూప్ 2 ఎడిషన్లో ప్రకటించిన జాతీయ అవార్డుల్లో రాష్ట్రానికి ఈ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో ఈ నెల 26న జరగనున్న ఇండియా యానిమల్ హెల్త్ సమ్మిట్ 2023లో రాష్ట్రానికి అవార్డు ప్రదానం చేయనున్నారండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, కొత్త పొగాకు వంగడాలు విడుదల. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేశారండి. చూద్దాం. కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ ద్వారా దక్షిణ ఉత్తర ప్రాంత తేలిక నేలలు, బార్లీ ప్రాంతాలకు అనువైన 3 అధిక దిగుబడులను ఇచ్చే పొగాకు వంగడాలను విడుదల చేయాలని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటిఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషు మాధవ్ గురువారం అయితే ఒక ప్రకటనలో తెలపడాన్ని చూడవచ్చు. ఓకేనా. FCR 15 వంగడము దక్షిణ తేలిక నేలలకు అనుకూలమైనదన్నారు. ఇది అధిక దిగుబడిని
అంటే హెక్టార్కు 3,000 కిలోలు ఇస్తుందన్నారు. ఇది శీతాకాల తెగులు తట్టుకునే బ్యారన్ పొగాకు రకం అన్నారు. నెక్స్ట్ FCJ11 అనేటువంటి వంగడము ఉత్తర తేలిక నేలలకు అనువైనది అన్నారు. ఇది కూడా ఎక్కువ దిగుబడినిచ్చే వంగడం అని పేర్కొన్నారు. తక్కువ నత్రజనితో సాగు సామర్థ్యం కలిగిన బ్యారన్ పొగాకు రకం అన్నారు. YB22 విజేత వంగడం అధిక దిగుబడినిచ్చే అంటే హెక్టార్కు 2,900 కిలోలు శీతాఫల తెగులు తట్టుకునే బార్లీ పొగాకు రకం అన్నారు. ఈ 3 వంగడాలు స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ విడుదల చేసిందన్నారు. ఈ వంగడాలు విత్తనాలు ప్రస్తుత సీజన్లో CTRIలో లభ్యమవుతాయని కూడా చెప్పారు. నెక్స్ట్ వన్, సాగరమాల ప్రాజెక్ట్ ఇన్ ఏపీలో 1,20,000 కోట్లతో సాగరమాల ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సాగరమాల క్రింద ఆంధ్రప్రదేశ్లో 1,20,000 కోట్ల రూపాయలతో 113 ప్రాజెక్టులు చేపట్టినట్లుగా కేంద్ర పోర్టులు షిప్పింగ్ వాటర్వేస్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. మరి రాజ్యసభలో మంగళవారం విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వక జవాబు ఇస్తూ ఈ విషయం తెలిపారు. సాగరమాల ప్రోగ్రాం క్రింద ప్రస్తుతం ఉన్న పోర్టులు, టెర్మినల్, రోల్ ఆఫ్ టూరిజం, జెట్టీల ఆధునీకరణ, పోర్టుల కనెక్టివిటీ విస్తరణ, ఇన్లాండ్ వాటర్వేస్ అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్, టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు వంటి ప్రాజెక్టులు చేపడుతున్నట్లుగా మంత్రి తెలిపారు. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఆత్రేయపురం పూతరేకులకు GI ట్యాగ్. ఆత్రేయపురం పూతరేకులకు GI ట్యాగ్ మంజూరైందని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు మార్గాని భరత్రామ్, వంగా గీతా విశ్వనాథ్ అడిగిన ప్రశ్నలకు లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ సర్ ఆర్థర్ కాటన్ ఆత్రేయపురం పూతరేకుల ఉత్పత్తిదారు సంక్షేమ సంఘం విజ్ఞప్తి మేరకు జూన్ 14, 2023న GI ట్యాగ్ మంజూరైనట్లుగా కేంద్ర మంత్రి వివరించారు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఆత్రేయపురం పూతరేకులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్. నెక్స్ట్ వన్, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూలమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అటండి. చూద్దాం. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూలమైన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఎంపికైంది. ప్రకృతి పరిరక్షణకు ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందాలలో భాగంగా మన దేశంలో స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కొత్త పథకాలు, పాలసీలు తెస్తున్నాయి. వాటి ద్వారా ఈ రంగంలో పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలో 4.5 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఏపీ సహా 10 రాష్ట్రాలు అనుకూలమని తేల్చింది. దీంతో త్వరలోనే రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు CJగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అండి. ఓకేనా, చూద్దాం. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారము చేశారు. మరి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నాజర్ ప్రమాణ స్వీకారం చేయించారు వారితో. మరి CJగా ప్రమాణ స్వీకారం అనంతరము జస్టిస్ ఠాకూర్ నేరుగా హైకోర్టును చేరుకుని జస్టిస్ AV శేషసాయితో కలిసి కేసుల విచారణ చేపట్టారు. ఇంపార్టెంట్ పాయింట్. ఈ శేషసాయి గారు మరి తాత్కాలిక CJIగా పనిచేయడానికి కూడా చూడవచ్చు. వారి ప్లేస్లో అయితే మరి పూర్తి స్థాయి చీఫ్ జస్టిస్గా జస్టిస్ ఠాకూర్ గారు రావడము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఆగస్ట్ 2023 కరెంట్ అఫైర్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్. చూద్దాం. డిజిటల్ హెల్త్ ఖాతాల్లో 2వ స్థానంలో ఏపీ. చూద్దాం. డిజిటల్ హెల్త్ అకౌంట్ల సృష్టిలో రాష్ట్రము దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల పార్లమెంట్లోనే వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 43.01 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్లు చేశారు. మరి రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్ 4.29 కోట్ల అకౌంట్లతో మొదటి స్థానంలో ఉంది. మరి 4,40,49,333 ఖాతాలతో ఏపీ 2వ స్థానంలో ఉందండి. మరియు 4.04 కోట్లతో మధ్యప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. దక్షిణానికి చెందిన మరే రాష్ట్రం టాప్ 5లో లేదు అంటూ తెలియజేశారు. కర్ణాటక 2.35 కోట్లతో 8వ స్థానము, 98 లక్షల ఖాతాలతో తెలంగాణ 14వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, కడప స్టీల్ ప్లాంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి 650 కోట్లతో కడప స్టీల్కు మౌలిక వసతులు అంటూ తెలియజేశారు. రాయలసీమ రూపురేఖలను మార్చే కడప స్టీల్ ప్లాంట్కు రాష్ట్ర ప్రభుత్వం 650 కోట్లతో కీలక
మౌలిక వసతులు కల్పిస్తుంది. వైఎస్ఆర్ జిల్లా సున్నపు రాళ్లపల్లి వద్ద 8,800 కోట్లతో జేఎస్డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న ఈ స్టీల్ ప్లాంట్లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించేలోగా రహదారులు, రైల్వే, విద్యుత్, నీటి సరఫరా తదితర మౌలిక వసతులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ప్లాంట్ను NH-67కు అనుసంధానిస్తూ సుమారు 90 కోట్లతో 4 లేన్ల రహదారిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రభుత్వము తెలిపింది. నెక్స్ట్ వన్, ఏపీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యాయంలో ఏపీ టాప్ అంటూ మరొక అప్డేట్ ఉంది. ఆస్తుల కల్పనకు ఉద్దేశించిన మూలధన వ్యాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏప్రిల్ నుండి జూన్ వరకు మూలధన వ్యాయంపై కాగ్ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. బడ్జెట్లో మూలధన వ్యయం కేటాయింపుల్లో తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 40.79% వ్యయం చేసినట్లుగా కాగ్ గణాంకాలు తెలిపాయి. నెక్స్ట్, దేశంలో మరే రాష్ట్రంలోనూ తొలి త్రైమాసికంలో ఇంత మేర వ్యయం చేయలేదని కాగ్ గణాంకాలు పేర్కొన్నాయి. పలు రాష్ట్రాలు బడ్జెట్లో మూలధన వ్యయం కేటాయింపుల్లో ఎంత మేర ఖర్చు చేశారనే అంశాన్ని SBI రీసెర్చ్ నివేదిక కూడా వెల్లడించింది. మూలధన కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ చేసినంత వ్యయం దేశంలో మరే రాష్ట్రంలోనూ చేయలేదని SBI రీసెర్చ్ నివేదిక పేర్కొంది. బడ్జెట్లో మూలధన వ్యయానికి చేసిన కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్, మే నెలల్లో ఏకంగా 29.70% వ్యయం చేసిందని తెలిపారు. నెక్స్ట్ వన్, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులు విడుదల. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చూద్దాం. ఈ ఏడాది ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శ్రీకారం చుట్టారు. ఇందుకు అర్హులైన 18,883 జంటలకు 141.60 కోట్ల ఆర్థిక సహాయాన్ని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి వధూవరుల ఖాతాల్లో అమౌంట్ జమ చేసినట్లుగా తెలియజేశారు. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించి పెళ్లిళ్ళైన వారితో పాటు 2023 జనవరి నుంచి మార్చి వరకు వివాహాలైన వారిలో కూడా ఏ కారణంగానైనా సర్టిఫికేట్ సకాలంలో సమర్పించలేకపోవడం, అధికారులు తనిఖీకు వచ్చినప్పుడు ఆ సమయంలో లేకపోవడం వంటి రకరకాల కారణాలతో ఆ పీరియడ్లో రాని వారుంటే అలా మిగిలిపోయిన వారికి కూడా ఇందులో కలిపి ఇవాళ ఈ సహాయం చేస్తున్నామంటూ తెలియచేయడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, చిరుధాన్యాల ఎగుమతుల్లో ఏపీకి 7వ స్థానం అండి. చూద్దాం. చిరుధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా 7వ స్థానంలో ఉంది. మొదటి 6 స్థానంలో గుజరాత్, తర్వాత మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు. మొదటి 6 స్థానాల్లో ఉన్నాయి. ఏపీ 7వ స్థానంలో ఉంది. ఈ యొక్క వివరాలు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చిరుధాన్యాలను ఎగుమతి చేసే మొదటి 5 దేశాల్లో భారత్ ఉందని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో దేశం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1,69,049.22 మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలను ఎక్కువగా 5 దేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపింది. ఇందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు 17.8%, సౌదీ అరబ్కు 13.7%, నేపాల్కు 7.4%, బంగ్లాదేశ్కు 4.9%, జపాన్కు 4.4% ఎగుమతి చేసినట్లుగా కేంద్రము పేర్కొంది. నెక్స్ట్ వన్, గ్రీన్ఫీల్డ్ బయో ఎథనాల్ ప్లాంట్ ఇన్ చోడవరం. ఇంపార్టెంట్ పాయింట్ అండి. చోడవరంలో గ్రీన్ఫీల్డ్ బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సహకార చక్కెర కర్మాగారాలను తిరిగి బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వము ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా పంచదార ఉత్పత్తి కంటే అధిక ఆదాయాన్నిచ్చే బయో ఇథనాల్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటుంది. తొలి దశలో అనకాపల్లి జిల్లా చోడవరంలోని చోడవరం సహకార సంఘ చక్కెర కర్మాగారంలో గ్రీన్ఫీల్డ్ బయో ఇథనాల్ యూనిట్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోజుకు 60 కిలోలీటర్ల ఇథనాల్ను ఉత్పత్తి చేసేలా ఈ యూనిట్ ఏర్పాటు కానుంది. చోడవరం చక్కెర కర్మాగారంలో బయో ఇథనాల్ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర పర్యాటక శాఖ అనుమతి కోసం దరఖాస్తులు చేయగా జూలై 10న అనుమతులు మంజూరు చేసి పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదికను పంపించాల్సిందిగా కేంద్రం కోరింది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ చోడవరంలో ఏర్పాటు చేశారు కదా అనకాపల్లి జిల్లా, ఇది ఇంపార్టెంట్ ప్లేస్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్,
ఏపీ ర్యాంక్స్ థర్డ్ ఇన్ టొమాటో ప్రొడక్షన్. టమాటా ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఏపీ అండి దేశంలో టమాటా ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 2022-23లో 23.37 లక్షల మెట్రిక్ టన్నుల టమాటాలు ఉత్పత్తి అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం టమాటా ఉత్పత్తిలో రాష్ట్రం వాటా 11.3%గా నమోదైంది. ఈ మేరకు ఇటీవల టమాటా ధరలు పెరుగుదలకు కారణాలు సమస్యలపై నాబార్డ్ మంగళవారం నివేదిక విడుదల చేసింది. ప్రధానంగా దేశంలో టమాటాలు ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో 2022-23లో ఉత్పత్తి భారీగా తగ్గిందని నివేదిక తెలిపింది. అయితే ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ మాత్రం అందుకు ముందు ఆర్థిక ఏడాదితో పోలిస్తే 2022-23లో 1.50% వృద్ధి నమోదైందని కూడా ఇక్కడ వెల్లడించడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ వన్, ఏపీలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన ఎక్కడ చేశారో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లాలో, ఇక్కడండి ఇంపార్టెంట్ పాయింట్, పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గము మెటాడ మండలము చినమేడపల్లిలో 830 కోట్ల ఖర్చుతో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయము శాశ్వత భవనాల నిర్మాణానికి ఇతర మౌలిక వసతుల కల్పనకు శుక్రవారము ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కలిసి శంకుస్థాపన చేయడాన్ని మనము చూడవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుంచుకోవాలి ఇది. నెక్స్ట్ వన్, మూలధన వ్యాయంలో ఏపీ టాప్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరము మూలధన వ్యాయంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. మరి మార్చి నుంచి జూలై వరకు మూలధన వ్యాయంలో కాగ్ విడుదల చేసిన గణాంకాల ద్వారా రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టమైంది. బడ్జెట్ మూలధన వ్యాయం కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి జూలై వరకు 4 నెలల్లోనే 47.79% వ్యాయం చేసినట్లుగా కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళం కొత్తగా కేరళ రాష్ట్రాన్ని పేరు మార్చారు కదండి. కేరళ రాష్ట్రానికి ఏ పేరు పెట్టారు? కేరళం. ఓకే, మరి ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళం రాష్ట్రానికి చెందిన తొలి 4 నెలల మూలధన వ్యాయం గణాంకాలను కూడా కాగ్ పేర్కొంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సీతమ్మ కొండపై హర్షిఖర్ తిరంగాని చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎత్తైన 1680 మీటర్ల ఎత్తైన సీతమ్మ కొండకు అరుదైన గౌరవం దక్కింది. ఏంటది? అల్లూరి సీతారామరాజు జిల్లా హకుంపేట మండలంలోని సీతమ్మ అర్మ కొండ అంటారు దీన్ని. కొండపై వెళ్ళి మూవెండల జెండాను రెపరెపలాడించేందుకు సర్వం సిద్ధమైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అన్ని రాష్ట్రాల్లోని అత్యున్నత శిఖరాలపై జాతీయ జెండా ఎగరవేసే లక్ష్యంతో దేశవ్యాప్తంగా హర్ శిఖర్ తిరంగా మిషన్ పనిచేస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్, విజయవాడ రైల్వే స్టేషన్లకు ప్లాటినం రేటింగ్ అండి. ఇంపార్టెంట్. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ రైల్వే స్టేషన్కు ప్రతిష్టాత్మక ఐజీబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్లాటినం రేటింగ్ వరించింది. పర్యావరణ పరిరక్షణ, ప్రయాణికులకు నాణ్యమైన మెరుగైన సేవలు అందించినందుకు గాను విజయవాడ స్టేషన్కు ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఉద్యోగులను విజయవాడ రైల్వే డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయవాడ డివిజన్లో అవలంబిస్తున్న పర్యావరణ అనుకూల సేవలపై 2019లో గోల్డ్ స్టాండర్డ్ రేటింగ్ సాధించినట్లు తెలిపారు. తాజాగా ప్లాటినం రేటింగ్ రావడం డివిజన్కే గర్వకారణమన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో ప్లాటినం రేటింగ్ సాధించిన స్టేషన్గా సికింద్రాబాద్ తర్వాత స్థానం విజయవాడకు వచ్చిందని తెలిపారు. నెక్స్ట్, 2023 సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అండి చూద్దాం. అరకు కాఫీ ఖ్యాతి దేశ విదేశాలకు వ్యాపించింది. న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్ ఇందుకు వేదికగా నిలిచింది అంటూ తెలియజేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో పెవిలియన్లో గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో అరకు వ్యాలీ కాఫీని ప్రదర్శించారు. ఈ ఎగ్జిబిషన్ గిరిజన రైతులు పండించిన ప్రత్యేకమైన అధిక నాణ్యత ప్రమాణాలు కలిగినటువంటి కాఫీని ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన వేదికను అందించింది. ఈ కాఫీ జాతీయ అంతర్జాతీయ ప్రతినిధుల దృష్టి ఆకర్షించింది. కాఫీ రంగంలో వాణిజ్య సహకారాన్ని పెంపొందించేందుకు ఒక అవకాశాన్ని కూడా అందించింది. మరి గిరిజనులు పండించిన అరకు కాఫీ రుచులను పరిచయం చేయడము ఎంతో సంతోషంగా ఉందని జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ జి సురేష్ కుమార్ తెలిపారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నెక్స్ట్ వన్, హల్వాకు
భౌగోళిక గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం అడుగులు అంటూ తెలుస్తుంది. నోట్లో వేసుకోగానే మైమరిపించే మడుగుల హల్వా రుచిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీనికి ప్రత్యేక పరిశ్రమగా అభివృద్ధి చేయడంతో పాటు భౌగోళిక గుర్తింపు తీసుకొచ్చేందుకు అడుగులేస్తుంది. ఇందుకోసం దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ బృందము మరి ఒప్పందం కుదుర్చుకుంది. మడుగులలో 1890వ సంవత్సరంలో దంగేటి ధర్మారావు కుటుంబం మాత్రమే దీన్ని తయారు చేసేది. ప్రస్తుతం ఈ వ్యాపారంపై అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 5,000 మందికి పైగా నిరుపేద కుటుంబాలు జీవనమైతే సాధిస్తున్నట్లుగా తెలిపారు. నెక్స్ట్, పూతరేకులకు భౌగోళిక గుర్తింపు సర్టిఫికేట్ అండ్ ఇంపార్టెంట్. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో మేధో సంపత్తి హక్కుల కేంద్రం కృషితో ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు లభించిందని యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య శ్రీ సుధా వెల్లడించారు. ఆల్రెడీ మనము చెప్పుకున్నాం కదండి ప్రీవియస్గానే. రైట్, నెక్స్ట్ వన్. ఏపీ స్థూల ఉత్పత్తిలో భారీగా పెరుగుదల. గత 4 ఏళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 3,74,369 కోట్లు పెరిగింది. మరి అలాగే రాష్ట్ర తలసరి ఆదాయం గత 4 ఏళ్లలో 65,458 రూపాయలు పెరిగింది. మరి ఆర్బీఐ మంగళవారం విడుదల చేసిన గణాంకాలు ఈ వివరాలు వెల్లడించాయి. ప్రస్తుత ధరల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థపై రాష్ట్రాల వారీగా గణాంకాలను ఆర్బీఐ ఈ నివేదికలు వెల్లడించింది. గత 4 ఏళ్లుగా వ్యవసాయము, తయారీ రంగం, రియల్ ఎస్టేట్ తదితర రంగాల ఆర్థిక కార్యకలాపాల ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తికి విలువ జోడించినట్లుగా ఆర్బీఐ పేర్కొంది. మరి 2018-19 ఆర్థిక సంవత్సరంలో చూసినట్లయితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఎంత ఉంది? 7,90,810 కోట్లు మాత్రమే ఉంది. అది మరి 2022-23 ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి 11,65,179 కోట్లకు పెరిగిందండి. గణనీయమైన పెరుగుదల అండి ఇది. ముఖ్యంగా 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్రంలో వ్యవసాయ రంగం కార్యకలాపాల విలువ భారీగా పెరుగుతున్నట్లుగా పేర్కొంది. నెక్స్ట్ వన్. నీతి ఆయోగ్ గ్రోత్ హబ్ నగరాల్లో విశాఖకు చోటు. ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీతి ఆయోగ్ గ్రోత్ హబ్ నగరాల్లో విశాఖకు చోటు కల్పించింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో 4 నగరాలను నీతి ఆయోగ్ ఎంపిక చేయగా అందులో వైజాగ్కు చోటు దక్కింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి విశాఖను ఎంపిక చేయగా మిగతా వాటిలో ముంబై, సూరత్, వారణాసిలు ఉన్నాయి. వీటిని పైలట్ నగరాలుగా కేంద్రము ఎంచుకుంది. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్. గుంటూరుకు స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2023లో అవార్డు అండి. చూద్దాం. 2047 అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను మార్చేందుకు పైలట్ ప్రాజెక్టు ప్రవేశపెట్టగా తాజాగా ఎంపికైన 4 నగరాలలో పైలట్ ప్రాజెక్టు అమల్లోకి రానుంది. నీతి ఆయోగ్ ఎంపిక చేసిన నగరాల్లో భారీ ఎత్తున ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేయనున్నారు. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ గొర్రె జాతులకు SBAGR గుర్తింపండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. దశాబ్దాల నాటి అరుదైన గొర్రె జాతులకు ఎట్టకేలకు నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ నుండి గుర్తింపు లభించింది. నాటు గొర్రెలుగా ముద్రపడిన నాగావళి, మాచర్ల ప్రాంతాల గొర్రె జాతులకు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం కృషితో అధికారిక గుర్తింపు లభించింది. దేశంలో 200కు పైగా గొర్రె జాతులను అధికారికంగా గుర్తించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని గొర్రెల్లో జన్యు వైవిధ్యం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కేవలము నెల్లూరు జాతి గొర్రెలకు మాత్రమే గుర్తింపు లభించింది. ఇవే అండి ఆ గొర్రెలు. నెక్స్ట్ వన్. ఎకో సెన్సిటివ్ జోన్గా కొల్లేరు. ఇంపార్టెంట్ పాయింట్ అండి. కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం కేంద్రాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటిస్తుంది. మరి దీని ప్రకారం అభయారణ్య సరిహద్దుల నుంచి 1 నుండి 10 కిలోమీటర్ల పరిధి వరకు పర్యావరణాన్ని హాని కలిగించే పనులు నిషేధము. మరి వీటిలో త్రవ్వకము, స్టోన్ క్వారింగ్, క్రషింగ్ యూనిట్లు, మిల్లులు, పరిశ్రమలు ఏర్పాటుకు వీలుండదు. మరి ఇప్పటికే తిరుమల శేషాచల కొండలు జూ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్గా కేంద్రం ప్రకటించింది. జోన్ ప్రకటన వల్ల అభయారణ్య ప్రాంత అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు విడుదల చేస్తుంది. నెక్స్ట్ వన్. జీపీఎస్ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం. చూద్దాం.
పాత పెన్షన్ పథకం అమలు చేస్తే రాష్ట్రానికి అప్పు పుట్టదని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. 3% ఉండాల్సిన ఆర్థిక లోటును ఓపీఎస్ అమలుతో 2030 నాటికి 4.8%, 2040 నాటికి 6.1%, 2050 కల్లా 8% చేరుతుందని తెలిపారు. మరి ఇదే జరిగితే రాష్ట్రం ఆర్థికంగా స్తంభించి అప్పు చేసే పరిస్థితి కూడా ఉండదని మంత్రి వివరించారు. భావితరాలను మరి ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని యాన్యుటీ మోడల్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చామని ఆర్థిక మంత్రి తెలిపారు. మరి ఇదే విధానాన్ని రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా అమలు చేసినా ఆశ్చర్యం లేదన్నారు. జీపీఎస్ బిల్లు 2023ను ముందుగా నిర్ణయించిన ఎజెండాలో కాకుండా టేబుల్ ఎజెండా ఐటమ్గా ఆర్థిక మంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీన్ని సభ ఆమోదించింది. నెక్స్ట్ వన్, సివిల్ న్యాయస్థానాల సవరణ బిల్లుకు ఆమోదం. ఆంధ్రప్రదేశ్ సివిల్ న్యాయస్థానాల సవరణ బిల్లు శాసనసభ ఆమోదం తెలిపింది. సీఎం జగన్ తరపున పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ ఒకే తీరున ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇంపార్టెంట్ పాయింట్. సో గైస్, మరి ఇది పార్ట్ 1 అండి. మన యొక్క 2023-24 కరెంట్ అఫైర్స్ ఏపీ స్టేట్ కరెంట్ అఫైర్ రౌండప్లో పార్ట్ 1 అండి. నెక్స్ట్ అక్టోబర్ నుంచి మళ్ళీ జనవరి 2024 వరకు కూడా పార్ట్ 2 అయితే ఉంటుంది. మరి ఈ వీడియోలో కంప్లీట్గా కవర్ చేస్తున్నామండి. మీకు ఏపీ కరెంట్ అఫైర్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ పార్ట్ 2 అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఇండియా రౌండప్ కూడా చూద్దాం. ఓకేనా? అన్ని నేషనల్ కరెంట్ అఫైర్స్ రౌండప్ 2023 జనవరి నుంచి 2024 జనవరి వరకు. ఓకేనా? సో గైస్, దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మీ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.